నమస్తే అండి. నమస్తే. మెగా కుటుంబం మీద, మెగా కుటుంబంలో వ్యక్తిగత జీవితాల గురించి, పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు రాజకీయ ప్రస్థానం గురించి ప్రతి ఒక్క నా కొడుక్కి నేను ఈ మాట నేను చాలా నాకు ఆవేదన అట్లాగా ఉందండి. ఏమనుకోబాకండి నేను ఈ మాట అన్నాను దానికి. ప్రతి ఒక్కడికి ఏమైపోయిందంటే ఒళ్ళు కొవ్వెక్కి ఇట్లాంటి మాటలు మాట్లాడుతుంటారు. మొన్న ఆ అమ్మాయి ఎవరో యూట్యూబరు చిరంజీవి గారి గురించి మాట్లాడడం మొదలుపెట్టింది. ఇప్పుడు ఇవాళ చూస్తే వీడెవడో అనుదీప్ అనేవాడు నిహారిక గారి గురించి, రామ్ చరణ్ గారి గురించి అసలే వాళ్ళ కాలి గోటుకి సరిపోతాడు వీడు. వీడు స్టాండప్ కామెడీగా. ఇప్పుడు ఆ ఇన్స్టాగ్రామ్ లో అతను చేసిన కామెడీ షోలన్నీ చూస్తా ఉండంటే వాడి మీద వీడి మీద వంగిళ్ళు చేసిన షోలే కనిపిస్తున్నాయి, కానీ అది కామెడీ షో ఏంటి నాకు అర్థం కావట్లేదండి. ఇట్లాంటి వాళ్ళందరినీ ఉత్సాహపరుస్తుంది వ్యూవర్స్, లేదంటే వాడికి ఉన్న ఫాలోవర్స్ వాళ్ళు గట్టి పెట్టాలి. అట్లాంటి వాళ్ళని ఇట్లాంటి సమాజంలో వ్యతిరేకించాలి. ఇటువంటి సంస్కృతిని కూడా ఇవాళ రోజున యూట్యూబర్లు అని చెప్పేసి, లేదంటే ఈ ఇన్స్టాలో రీల్స్ చేసేవాళ్ళు అని చెప్పేసి ఫాలోవర్స్ పెంచేసుకొని నాకేదో ఒక 100 మంది ఫాలోవర్స్ వచ్చేసారు అనుకుంటే ఏదో 100 కోట్ల ఆస్తి వచ్చేసినట్టుగా వీడు బిల్డప్ ఎక్కువైపోతుంది ఒక్కొక్కటిది. సార్, ఈ ఎఫెక్ట్ అంతా ఏంటంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ దగ్గర నుంచే స్టార్ట్ అవుతుంది సార్. ఎవరు ఇస్తారు ఇతనే ఆడు ప్రవర్తిస్తున్నారు సార్. ఇది ఇక్కడతో అయితే ఊరుకునేది అయితే కాదు సార్. ఎందుకంటే ఇప్పుడు ఇవాళ రోజు నాడు వీడియో పెట్టాడు నన్ను, క్షమించండి క్షమించండి అని కూడా కాదు, వాడు చెప్పిన మాటలు ఎట్లా ఉన్నాయంటే, మిమ్మల్ని బాధ పెట్టినట్టయితే, మీ మనసుకి బాధ అనిపిస్తే గనక నన్ను క్షమించండి. మనసు బాధ అనిపించేది ఏంటి? ఒకరి వ్యక్తిగత జీవితాల గురించి ఈడెవడండి లోపలగాడు మాట్లాడడానికి? గుట్టలేడు తీసుకొట్టాలి రోడ్డు మీద ఇట్లా నా కొడుకుని బయటికి లాక్కొచ్చి. ఇక్కడ లక్ష్మీకాంత్ గారు ప్రధానంగా చట్టబద్ధంగా వెళ్ళి ఇలాంటి వాళ్ళని శిక్షించకపోతే ఇవే రిపీట్ అయ్యే అవకాశాలు చాలా చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇప్పుడు ఇందాడు విజయశేఖర్ రెడ్డి గారు చెప్పినా ఎవరు చెప్పినా కూడా అతని మీద ఇంతవరకు జనసేన నాయకులు కానీ జనసేన నేతలు కానీ ఎవరైనా కేసు పెట్టారా? ఎందుకంటే ఇది మామూలు వర్డ్స్ కాదు, మీరు చెప్పినట్టు చాలా తీవ్రకరమైన వర్డ్స్. ఇది ఒక ఉగ్రవాదంతో కూడా మనం పోల్చినా కూడా తప్పు లేదు. డే 1 నుంచి మెగా ఫ్యామిలీ మీద మాట్లాడుతున్నప్పుడు ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో ఉన్న జనసేన నాయకులు, జనసేన నేతలు ప్రధానంగా అధికార ప్రతినిధులు అంటే పాపం వాళ్ళకి ఎంతవరకు అధికారం ఉందో నాకైతే తెలియదు, కానీ జనసేన పార్టీలో జనసేన నాయకులు ఎందుకు రియాక్ట్ కావట్లేదు? ఎందుకంటే గతంలో పవన్ కళ్యాణ్ గారు చెప్పున్నారు, ఒక్క మాట పవన్ కళ్యాణ్ గారు చెప్పున్నారు, ప్రతి దానికి నేనే మాట్లాడాలా అని. ఎందుకు పెద్దగా రియాక్ట్ కావాలి? దీని మీద ఎంతమంది కేసులు పెట్టారు? ఇతనికి చట్టబద్ధంగా శిక్ష ఉంటుందా లేదా? సార్, అప్పటికప్పుడు అభిమానులు ఆ కామెడీ షో జరుగుతున్న ప్లేస్ కి వెళ్ళడం జరిగింది. అక్కడ అతను వాళ్ళు వెళ్ళే టైంకి ఇతను పారిపోవడం జరిగింది. అక్కడ కొంచెంసేపు గొడవ కూడా జరిగింది. తర్వాత కొంతమంది మెగా అభిమానులు వచ్చి కేసులు కూడా పెట్టారు. ఇక్కడ ప్రధానంగా మీరు ఒకటి పెట్టుకుంటా ఉండంటే, పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ కూడా కుటుంబాన్ని రాజకీయాన్ని రెండు కలిసి చూడరు. ఇది ఒకటి మీరు బాగా గ్రహించాలి. ఇవాళ కూటమి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతమంది నాయకులు జనసేన మీద విషం చిమ్మే ప్రయత్నాలు కానీ, లేదంటే పవన్ కళ్యాణ్ గారిని ఒక కులానికి ఆమోదించే ప్రక్రియ కానీ, మత ద్వేషాలు కానీ, ఇట్లాంటివన్నీ మీరు ప్రధానంగా చూసుకుంటా ఉండంటే పవన్ కళ్యాణ్ గారి చుట్టూ కూడా, అంటే పార్టీలో ఎవడన్నా నాయకుడు తప్పు చేసినా గానీ దాన్ని పార్టీకి అంటగట్టే ప్రయత్నం కూడా చాలా గట్టిగా చేస్తున్నారు. ఇట్లాంటి చూసుకుంటూ ఉండంటే ఇక్కడ అభిమానులు కానీ కార్యకర్తలు కానీ ఎవరో అయితే చూస్తూ ఊరుకోరు సార్. ఇక్కడ అతని మీద కేసు అయితే పెట్టడం జరిగింది. సో ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు చాలా సానుకూలంగానే, నెమ్మదిగానే, సున్నితంగానే చూస్తారు. కానీ ఇక్కడ మెగా అభిమానులు కానీ, ఇటు మెగా కాంపౌండ్ కు సంబంధించి ఇప్పుడు రాజకీయంగా ఉన్నటువంటి నాయకులు కానీ ఎవరు కూడా దాన్ని వదిలేసే ప్రసక్తి లేదు. అతను బెంగళూరు వెళ్ళిపోనే ఉండే, ముంబై వెళ్ళండి, సముద్రాలు దాటి ఎక్కడున్నా కానీ యూట్స్ వచ్చి అయితే మేము అయితే తీసుకునే పరిస్థితులు మేము చూస్తాం. మేము ఎట్లాగానే రైట్. ఎస్ లక్ష్మీకాంత్ గారు అందుబాటులో ఉండండి, మళ్ళీ మాట్లాడతాం మీతో.
మనతోటి సుంకర కృష్ణవేణి గారు కూడా జాయిన్ అయ్యారు. ఆవిడతో మాట్లాడదాం. కృష్ణవేణి గారు నమస్తే అండి. లక్ష్మీనాథ్ గారు నమస్తే అండి. మీకు అలాగే విజయశేఖర రెడ్డి గారికి, మా సోదరు లక్ష్మీకాంత్ గారికి, అలాగే వీక్షకులకు నమస్కారం అండి. ఎస్, ఒకటి కృష్ణవేణి గారు, ఎందుకు జనసేన నాయకులు, జనసేన నేతలు మెగా ఫ్యామిలీ మీద విపరీతమైన దాడి జరుగుతున్నా ఎందుకు వాళ్ళు సరిగ్గా రియాక్ట్ కాలేకపోతున్నారు? ప్రధానంగా చట్టబద్ధంగా వెళ్ళి ఇలాంటి మాట్లాడిన వాళ్ళకి శిక్ష పడితే తప్పితే దీనికి ఒక ఎండ్ కార్డు పడే అవకాశం లేదు. నిరంతరం మెగా అభిమానుల మీద, మెగా ఫ్యామిలీ మీద విషం కక్కే వాళ్ళకి గుణపాఠం చెప్పాలంటే చట్టబద్ధంగా వెళ్ళాలి కదా. పవన్ కళ్యాణ్ గారు ఇందాక లక్ష్మీకాంత్ గారు చెప్పినట్టు ఆయన రాజకీయం వేరుగా చూస్తారు, కుటుంబాన్ని వేరుగా చూస్తారు, కరెక్టే. కానీ అభిమానులకి, అభిమానించే వాళ్ళకి అది గుండెకోతగా ఉంటుంది కదా. ఏమంటారు మీరు? లక్ష్మీనాథ్ గారు మంచి పాయింట్ చెప్పారండి. ఎందుకంటే మా అధినేత పవన్ కళ్యాణ్ గారు, ఏపీ సీఎం గారు వ్యక్తిగత జీవితాన్ని వేరుగా, రాజకీయ జీవితాన్ని వేరుగా చూస్తారండి. అంటే ఆయన ప్రజలకి అంకితమైనటువంటి వ్యక్తిగానే పనిచేస్తారు తప్ప, నిజంగా మనం చూసాం గతంలో కూడా బాబు మీద సింగపూర్ లో అప్పుడు అగ్ని ప్రమాదం జరిగినప్పుడు కూడా అక్కడ కార్యక్రమం వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు, ఆ కార్యక్రమం మిస్ అవ్వకూడదు, అది ఎప్పటి నుంచి ఏర్పాటు చేస్తుందని. నిజంగా ప్రాణాపాయ స్థితిలో బాబు ఉన్నప్పుడు కూడా వెళ్ళి అక్కడ కనిపించే కార్యక్రమం దగ్గర అటెండ్ అయ్యి కనిపించి ఆ తర్వాత సింగపూర్ వెళ్ళినటువంటి పరిస్థితి. అంటే కుటుంబ బాధ్యతలు ఒక పక్క, ఒక పక్కన రాజకీయ బాధ్యతలు ఒక పక్క. అంటే నీకు కుటుంబం ముఖ్యమా, ప్రజల ముఖ్యమా అంటే నిజంగా చెప్పాలంటే నాకు ప్రజలే ముఖ్యమని వచ్చేసే అంత మనస్తత్వం ఉన్న వ్యక్తి మా అధినేత పవన్ కళ్యాణ్ గారు. అంటే దగ్గర నుంచి చూసే వ్యక్తిగా ఆయనతో 12 ఏళ్ళుగా మేము ట్రావెల్ చేస్తున్నాం కాబట్టి ఆయనతో మాట్లాడుతున్నప్పుడు కూడా మనకి మామూలుగా మాట్లాడతాం, మామూలుగా చర్చిస్తాము. ఆయన దేశ రాజకీయాల వైపు ఇలాగా వెళ్ళిపోతారు, ప్రజల వైపు వెళ్ళిపోతారు అని చాలా మంది అంటారు. కానీ అది కొంతమందిలో మాత్రమే ఆ భావజాలం ఉంటదండి. ఆ భావజాలం ఉన్నటువంటి వ్యక్తులకు మాత్రమే ఆయన అర్థమవుతారు. అంటే అంత డెడికేషన్ తో వర్క్ చేసేటువంటి వ్యక్తి. అంటే తనకంటూ ఏమీ లేకపోయినా ప్రజలకి నేను ఏం చేయగలను అని బలిచక్రవర్తి విషయం మాట్లాడతారు కదండి. తన రక్త మాంసాలు కూడా ప్రజలకి పోషించినటువంటి వ్యక్తుల గురించి విన్నాము. అలాగే శ్రీకృష్ణ దేవరాయలు గారి గురించి విన్నాము. తన ఆస్తులన్నీ త్యాగం చేసి త్వజించి మొత్తం ప్రజలందరికీ పంచిపెట్టినటువంటి పరిస్థితి. అలాంటి ఒక వ్యక్తిని చూసినట్టుగా కనిపిస్తూ ఉంటారు. నిజంగా పోరాటంలో సుభాష్ చంద్రబోస్ గారిని చూస్తాము, భగత్ సింగ్ చూస్తాము. అది ఎంత మా అధినేతలో ఉన్నటువంటి ఒక భావజాలం అవ్వచ్చు సార్. కానీ కుటుంబ బాధ్యతలకు వచ్చేసరికి ఒక మాట చెప్పాలంటే, మన ఇంటిని చక్కబెట్టుకున్న తర్వాత మళ్ళీ మన ఊరిని ఉద్ధరించాలి అనేసి చాలా మంది అంటారు. కానీ ఈ రోజు ఆయన ప్రజా జీవితంలో ఉన్నారు కాబట్టి ఇంటి మీద దాడి జరుగుతున్నటువంటి పరిస్థితి. మెగా ఫ్యామిలీ మీద వీళ్ళు కావాలని టార్గెట్ చేస్తున్నారంటే కనుక దానికి అర్థం ఏంటంటే, ఈ రాజకీయాల్లో ఆయన ఏమీ చేయలేరు, అవినీతి పరుడని నిరూపించలేరు, ఆయన అక్రమాలు చేశారని నిరూపించలేరు, వేరే వేరే రకాలుగా వీళ్ళు ఏ వీళ్ళు సృష్టించలేరు. కానీ చెయ్యాల్సింది ఏంటంటే కుటుంబాన్ని ఫస్ట్ అండి. ఇప్పుడే కదా సార్ చిరంజీవి గారు చిన్నమ్మాయి అమ్మాయి శ్రీజ గారు లైఫ్ స్టైల్ దగ్గర నుంచి చూసుకుంటే అప్పటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు కానీ ఆయన మెగాస్టార్ చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా కృష్ణవేణి గారు, నేను మళ్ళీ మాట్లాడతా, మరి కాసేపట్లో మీరు కంటిన్యూ చేద్దరు. కానీ మనతోటి అనలిస్ట్ పవన్ కృష్ణమూర్తి గారు జాయిన్ అయ్యారు, ఆయనతో మాట్లాడదాం. కృష్ణమూర్తి గారు నమస్తే అండి. ప్యానెల్లో ఉన్న అందరికీ కూడా నమస్కారం అండి. పవన్ కృష్ణమూర్తి గారు, ఎలా చూడాలి? గత కొన్ని రోజులుగా మెగా ఫ్యామిలీ మీద కొంతమంది దాడులు చేస్తున్నారు, నోటి మాటల ద్వారా మనందరికీ తెలుసు. ఇప్పుడు ఈ స్టాండప్ కమెడియన్ చేసిన మాటల్ని ఎలా చూడాలి? వీళ్ళని కట్టడి చేయాలి